హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మరొక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. కేంద్రం సంచలన నిర్ణయం, పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గింపు. ఎప్పటి నుంచి తగ్గిస్తుంది, ఏంటి, ఎంత తగ్గిస్తుంది అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాలు చూసుకున్నట్టయితే, వాహనదారులందరికీ కూడా కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు. వివరాలు చూస్తే, పార్లమెంట్ ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 31లోగా డీజిల్ ధరల తగ్గింపుపై అలాగే డీజిల్ ధరల తగ్గింపుపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంత తగ్గిస్తారు ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹8 నుంచి ₹10 వరకు కూడా తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపిన వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లు ధరల తగ్గింపుపై అధికారిక ప్రకటన రానున్నట్లయితే తెలుస్తోంది. మనందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు అనేది కనీసం కూడా తగ్గలేదు. అదే ఒకటే రేటు స్టాండర్డ్గా అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు రానున్న 2 రోజుల్లో ఇంచుమించుగా లీటర్కి ₹8 నుంచి ₹10 వరకు కూడా తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది కొంతమంది అయితే కనుక పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ రేట్లు అయితే తగ్గిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల తర్వాత మళ్ళీ రేట్లు పెంచే అవకాశం, మళ్ళీ యాస్టీస్గా రేట్లు పాత రేట్లే వచ్చే అవకాశం ఉందని అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు.